టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాబ్ క్యాలెండర్ 2024 ఎక్కడ? మెగా డిఎస్సీలు ఎక్కడ? అందని ద్రాక్షలే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. ప్రైవేటు వ్యక్తులతో చెత్తను తొలగించేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకొన్న కార్మికులు. ఈ నెల 27వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు సన్నాహాలు. సిరిపురం తేజేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. రానున్న కాలంలో మరిన్ని పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీలో గత కొన్ని రోజులుగా కార్మికుల ధర్నాతో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు అధికారులు పోలీసుల సహకారంతో ప్రైవేట్ వ్యక్తులతో చెత్తను తొలగించేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకున్న కార్మికులు. భారీ ఎత్తున చీమకుర్తి నగర పంచాయతీ ఆధ్వర్యంలో మోహరించిన పోలీసులు బెటాలియన్ చెత్తను ఎత్తేందుకు అడ్డుకున్న కార్మికులను బలవంతంగా లాగి పోలీసు వ్యాన్లోకి ఎక్కించిన చీమకుర్తి పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులకు కార్మికులకు తోపులాట జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు. వీరికి మద్దతుగా వచ్చిన సిపిఎం నాయకులను అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఈ నెల 27వ తేదీన నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం ఆచంటలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఆచంట కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా ఆచంట గ్రామం జన సంద్రాన్ని తలపించే విధంగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని సీతారామలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఆచంట నుంచి ఎన్నికల శంఖారావం చంద్రబాబు పూరిస్తారని అన్నారు. దగ్గర 20-25 కిలోమీటర్లు వాడ పెద్ద కష్టమే కాదు. అందువల్ల దాని మీద ఎక్కువ దృష్టి సారించాలని ఇన్ఛార్జీలు ముఖ్యంగా మీ ఏరియాలో ఎప్పుడైతే ప్రయత్నం చేసి అందరూ కలిసి వచ్చేలాగా ఇవాళ మండలంలో ఆచంటకు సంబంధించి మండలాధ్యక్షుల మీద బాధ్యత ఉంది. మండల పార్టీ కమిటీల మీద వారి మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఇక్కడి నుంచి ఎక్కువ మంది రావాలి. ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కానీ కాదు. బస్సు ఆర్టీసీ బస్సులు వాళ్ళు ఎవరు మనకి ఎవరు బస్సులు ఎవరు ప్రైవేట్ బస్సులు దొరికితే చూడండి. ఎందుకంటే చాలా వరకు ఈ బస్సులు శబరిమల వెళ్ళినాయి. శబరిమల నుంచి వస్తే ప్రైవేట్ బస్సులు దొరుకుతాయి. వాహనాలు ఏది దొరికితే అది ఇందాక చెప్పాను. మోటార్ సైకిల్ మీద వస్తారా, ఆటోలో వస్తారా? ఆటోలు కూడా బాగా దొరుకుతాయి. ఆటోలో రావచ్చు, చిన్న చిన్న వ్యాన్ల మీద రావచ్చు, ట్రాక్టర్ల మీద రావచ్చు. మన జన సమీకరణ ఎక్కువగా సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. సౌకర్యాలు చేయడంలో వారికి మంచినీరు కానీ మరి సౌకర్యాలు కల్పించడంలో మ్యాక్సిమం కార్యక్రమం తీసుకోమని అందరూ విజ్ఞప్తి చేస్తూ మనందరం కలిసి ఇక్కడి నుంచి 7వ తారీఖు విజయవంతం చేసేదాకా అందరం ఇదే పని మీద ఉన్నాం. చలో ఆచంట అనే పిలుపుతోటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరికి సౌకర్యంగా మనం చేస్తూ పెద్దలు మాట్లాడమని కోరుకుంటూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేసులు పెట్టడం కానీ ఎన్నో చూసాం మనం. అయినప్పటికీ కూడా ఏ కార్యకర్త కూడా వెనకడికి వెళ్ళలేదు. ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన చేయాలని పట్టుదలతో ప్రతి నాయకుడు కూడా కార్యకర్తలు కానీ కష్టాలు కానీ వెనకాడకుండా పనిచేసిన తీరు మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఈ రోజున తెలుగుదేశం
అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మిత్రపక్షంగా కలవటం. ఈ రోజున మన రాష్ట్రం బాగుండాలంటే, మనకి మంచి నాయకత్వం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు నాయకులు లాంటి నాయకులు కావాలని మంత్రి గారి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మనందరికీ తెలుసండి. ఈ రోజున మరి ఇక్కడ చౌదరి గారు కానీ అలాగే రెడ్డి గారు కానీ చాలామంది ఇన్ఛార్జీలు ప్రతి చోటకి ప్రతి కాన్స్టిట్యూన్సీ చేశారు. ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే రాంబాబు గారు ఉన్నారు, అలాగే రామరాజు గారు ఉన్నారు, అలాగే మన బాబ్జీ గారు ఉన్నారు, రామానాయుడు గారు కడుపు కావాలనుకుంటా కొంచెం పని నుండి రాలేదు. ప్రతి ఒక్కరు ఉన్నారు. నగర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రానున్న కాలంలో మరిన్ని పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 45.6 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ డ్రైనేజీలు ప్రారంభించారు. కొత్తగా వేసిన 664 మీటర్ల సీసీ రోడ్డు ప్రారంభించారు. ఎల్బీఎస్ కాలనీలో 9.61 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును, దమ్మల వీధిలో 15.80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్, గుజరాతీపేటలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ డ్రైన్లను ప్రారంభించారు. ఆదివారం పేటలో 19.80 లక్షల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ ప్రారంభించారు. ఈ పాఠశాల ఎప్పటి నుంచో మనందరం ఎదురు చూసి ఈరోజు పూర్తయి ప్రారంభానికి నోచుకుంది. మీతో సహా నాకు కూడా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఈ సదుపాయం రావటం మనం అందరం ఆనందించదగ్గది. వీళ్ళు 3 క్లాసులు, 3 పెద్దవి, ఒక పెద్ద క్లాస్ రూమ్, 2 చిన్న క్లాస్ రూమ్లు వచ్చాయి. 3 టీచర్స్ ఉన్నారు, 51 మంది పిల్లలు ఉన్నారు. 51 మంది పిల్లలు ఉన్నారు. సుమారుగా అకామిడేషన్ సరిపోతుంది. ఇక మీకు కావాల్సినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు చెప్పారు, చైర్స్ కావాలన్నారు, కొంత ఫర్నిచర్ కావాలన్నారు. ఇవన్నీ మళ్ళీ మీ ఎంఈఓ గారు వచ్చి మీతో అన్నీ మాట్లాడి తయారు చేసి జాగ్రత్త ఇస్తే ఇండెంట్ ఇచ్చుకుంటారు. తర్వాత ఇక్కడ కొన్ని సమస్యల గురించి మాట్లాడుతూ చెప్పారు స్థానిక పెద్దలు. ఇక్కడ వెంకట్రావు, పంప ప్రసాద్, సూర్యనారాయణ, అమెరిక సూర్యనారాయణ, పరి రాజు, జానకరాము, బుజ్జి, ఎడ్లనారాయణ, సుప్రీం త్రినాథ, జయమ్మ, వెంకటి, ఇట్లాంటి కుర్రాళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు చెప్తున్నారు. ముఖ్యంగా మంచినీరు మీ ఎదురుగానే చెప్తూ ఉన్నాను. ఇంజనీర్స్ చెప్తుంది ఏంటంటే 12వ తేదీన అక్కడ కొత్తగా కట్టినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని ప్రారంభించేస్తే అక్కడ వచ్చినప్పుడు అదనపు నీరు మీకు డైవర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది కనుక ఇక్కడ మనకి మంచినీరు సమస్య తీరిపోద్దని మీకు నీరు సరఫరా చేసే ఏఈ గారు చెప్తూ ఉన్నారు. అది చేయమని చెప్పాను. 12వ తేదీన అది ప్రారంభించే కార్యక్రమం కూడా నేను నా చేతుల మీదుగా చేస్తాను. ఆ వేళ ఇది డైవర్ట్ చేసే పని చేస్తాను. మీ అందరికీ నీరు అందుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే నేను పట్టాల గురించి చెప్పాను. మీరు చాలా కాలం నుంచి నాకు చెప్తున్నారు. అవును సార్. అలాగే వైకుంఠం కూడా చాలా సార్లు చెప్పాడు, నా దృష్టి తెచ్చాడు. ఇదేంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు పర్చేస్ చేసినటువంటి భూమి. ఈ భూమి ఎవరికో పట్టాలు ఇచ్చారు, వాళ్ళు ఇతరులకి అమ్మేశారు. ఆ ఇతరులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పట్టా ఒకటి పేరు ఉంది, భూమి మీద ఇంకొకరు. దానికి ఇప్పుడు ఇంకొక వేరే మార్గం చేయమని తహసీల్దార్ చెప్పాను. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం హెచ్చరించారు. పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఇచ్చిన హామీలు అమలుకై 8 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె శిబిరం వద్ద అర్ధనగ్న ప్రదర్శన వినూత్నంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆముదాల వలస, ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నాం, ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు
చేయాలి చేయాలి కార్మికులకు పర్మనెంట్ చేయాలి సమన్వయ అమలు చేయాలి ఇంజనీర్ కార్మికులకు హెల్త్ ఎలిమెంట్స్ అమలు చేయాలి ఇంజనీర్ కార్మికులకి స్కేల్ అండ్ స్కేల్ అమలు చేయాలి కేసు రద్దు చేయాలి సమన్వయ అమలు కొండాపూర్ డివిజన్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు, బిల్డర్లు, అనుమతులు ఉన్న సెల్లర్లకు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న భవనాలపై జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకుని డెమోషన్ చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు. సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్న వారిలో తెరపైకి కొత్త వ్యక్తి తేజవతిని మండల నాయకులకి పరిచయం చేసిన బంజుదేవ్. సాలూరు నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశిస్తున్న తేజవతికి మద్దతు తెలుపుతున్న పాచిపెంట, సాలూరు, మక్కువ మండల నాయకులు బంజుదేవ్ వర్గం మొత్తం తేజవతికి మద్దతుతో ఎలాగైనా టికెట్ ఇప్పించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని బంజుదేవ్ వర్గం ఆశిస్తోంది. మోజూరు తేజవతి పార్టీ అధిష్టానం ఈ రోజు టికెట్ ఆవిడ ఖరారు చేసినట్టు ఈ రోజు వచ్చారు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. ఈ రోజు సార్ ఏముంది సార్, పార్టీ కోసం ఎవరికి ఇచ్చినా నేను అంగీకారంగా పార్టీ కోసం వచ్చానండి. పార్టీ కోసం నేను అంటే నాకు ₹1,00,000 జీతాన్ని వదులుకో నేను పార్టీ కోసం వచ్చానండి, పదవి కాదు. ఎవరికి ఇచ్చినా నేను చేస్తాను, నాకు ఇస్తుందని ఆశిస్తున్నాను. నాకు ఇస్తే యూత్ కాబట్టి నేను ఆశిస్తున్నాను సార్. నేను అలాగనే ముందుకు వచ్చాను. లేదైనా సరే అధిష్టానం ఏది నిర్ణయించినా దానికి నేను అంగీకారంతో ఉంటాను. మీరు పాలకొండ టికెట్ ఆశించారని ఒకటే వచ్చింది మేడం గారు. నేను తొలుతూ పాల్గొండా, నేను ఎందుకంటే అక్కడ చేశాను సార్, వర్క్ కూడా చేశాను. 4 మండలాల్లో కూడా తిరిగాను, 4 మండలాల్లో కూడా వర్క్ చేశాను సార్. అక్కడ ఏంటంటే నేను చదువుకున్నాను, నా సొంత మండలాన్ని నేను అక్కడ చదువుకున్నాను. అది ఎస్టీ నా సొంత మండలాలు. నేను సీతంపేటలో చదువుకున్నాను సార్. కానీ కొన్ని అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో అక్కడ మరి కొండదొరక కాకుండా వేరే కమ్యూనిటీకి ఇస్తారు, సవర కమ్యూనిటీకి ఇస్తానన్నారు. అందుకు నేను ఏంటంటే ఎస్టీ కొండదొరకి ఇక్కడ ఇస్తారనే అవకాశంతో నన్ను కొంతమంది పెద్దలు అధిష్టానం నుంచి ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్లో మీకు అక్కడైతే సూట్ అవుతుందమ్మా సాలూరు అంటే నేను సాలూరు వచ్చాను సార్. 31st ఇచ్చాను సార్. మరి పార్టీ కోసం వచ్చాను. సాలూరు నియోజకవర్గంలో మీకు ఏమైనా సంబంధం ఉన్నాయండి. నేను క్యాథలిక్, ఆర్సీఎం. నేను పైగా నా హస్బెండ్ ఫ్యామిలీస్ అంతా కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీ ఆయన వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉన్నారు. తర్వాత నా కమ్యూనిటీ ఎస్టీ కొండదొర కాబట్టి నా కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉన్నారు. తర్వాత ఏంటంటే నేను చదువుకున్నాను, నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. థర్డ్ వన్ ఏంటంటే మా వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆయన కంట్రోల్లో ఉండే 4 మండలాలు కూడా ఎస్సీ సాలూరు కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి సార్. ఆయన 4 మండలాలు ఉన్నాయి. ఆయన 10 మండల్స్ ఉన్నారు ఆయన పరిధిలో. 4 మండలాలు కూడా ఆయన పరిధిలో ఉన్నారు సార్. వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి మాకు వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, చిన్నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి. తదుపరి బీబీ నాయుడు గారు, ఆయన కాన్స్టిట్యున్సీ ప్రజలం సార్. మేము తెర్లా మండలం, మాది సొంత మండలం, మా హస్బెండ్ వాళ్ళ మండలం. మరి ఆయన ఆశీస్సులు కూడా మన కాగాం అండి, మా అత్తవారు కాగాం. మరి మేము బొబ్బిల్లో మా వారు ఇప్పటికి నేటికి ఒక 24 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నారు. ఈ చుట్టుప్రక్కల వాళ్ళంతా కూడా వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఆఫీసర్ సబార్డినేట్స్ అందరూ కూడా మాకు సాలూరు కాన్స్టిట్యున్సీతో అనేక సత్సంబంధాలు చాలా ఎక్కువ మందితో ఉన్నారు. ఆ విధంగా నేను ఏమైనా పార్టీ కనుక నాకు అధిష్టానం అంగీకరించి టికెట్ ఇస్తే నేను చాలా చాలా ఎక్కువ ఓట్ల మెజారిటీతో నేనైతే విజయం సాధిస్తానని నేను వచ్చాను సార్. సంఘం తిరుమణతిప్ప ఎస్టీ కాలనీలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ వాహనాన్ని జాయింట్ కలెక్టర్ రోనం కుర్మణ తనిఖీ చేసి రేషన్ పంపిణీ తీరుపై లబ్ధిదారులతో మాట్లాడారు. రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు, గర్భవతులు ఇబ్బందులు పడకుండా సచివాలయం సిబ్బందిచే కేంద్రాలను నడిపిస్తున్నామని తెలిపారు. పండుగ వస్తున్న నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నాటికి
రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ 90% పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సివిల్ సప్లైస్ పనులను తహసీల్దార్ కార్యాలయంలో ఉండే రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్లకే అప్పగించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందని పేర్కొన్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. అది తర్వాత అంగన్వాడీ సెంటర్స్ మనం మీ అందరికీ తెలుసు. సో టీచర్స్ అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు. ఆ పిల్లలు కానీ లాక్టింగ్ ఉమెన్ కానీ లేదు అంటే మదర్స్ కానీ ఎవరు కూడా అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏంటంటే మనం అన్ని దగ్గర కూడా సచివాలయ సిబ్బందిని అండ్ అదర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళని ఇన్ఛార్జీలు కింద పెట్టించి అవన్నీ కూడా ఓపెన్ చేశాము. అక్కడ కూడా ఈ 3 కేటగిరీస్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టింగ్ ఉమెన్ కానీ లేదంటే చిన్న పిల్లలు సో వీళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని అంగన్వాడీలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి హాట్ కుక్డ్ మీల్స్ కానీ లేకపోతే నెక్స్ట్ సిహెచ్ఆర్ టేక్ హోమ్ రేషన్ ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అండ్ MLS పాయింట్ల నుండి అంగన్వాడీ సెంటర్స్కి ఆ సరుకంతా కూడా చేరుతుందా లేదని చెప్పేసి పరిశీలి చేయడానికి అని చెప్పేసి దాన్ని ఫాలోఅప్ చేయడానికి ఈరోజు ఈ 3 మండలాలు విజిట్ చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు చూస్తే ఇక్కడ సంఘం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ PBS డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా జరుగుతుంది. అలాగే కార్డు హోల్డర్తో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా. అయితే కందిపప్పు, షుగరు, ఆటా అండ్ బియ్యం ఈ 4 కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. కార్డు హోల్డర్స్ కొంతమంది ఏంటంటే కందిపప్పు తీసుకోవడం లేదు, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ని ఫేస్ చేసుకున్నాం. బట్ PDS సిస్టంలో ఏంటంటే చాలా విప్లవాత్మకమైన మార్పులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇది MDU సిస్టమ్ ఏదైతే ఉందో అది పెట్టడం జరిగింది. MDU సిస్టంలో ఏంటంటే వాలంటీర్ పరిధిలో 15 పాయింట్స్ వరకు 10 నుండి 15 పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయడం. ఆ పాయింట్స్లో కంపల్సరీ ఆ వెహికల్ ఏంటంటే వెళ్ళి నిలబెడితే ఆ 5 ఇళ్ళు 4 ఇళ్ళు వరకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి అక్కడ సరుకులు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా ఈరోజు మనకి 438 మొత్తం MDO ఆపరేటర్స్ నుంచి ఇప్పటివరకు 412 MDO ఆపరేటర్స్ ఆల్రెడీ ఫీల్డ్ మీదకి వచ్చి ఉన్నారు. సర్కిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. పర్ డే వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 150 నుండి 200 కార్డులు మనం రోజుకి ఇవ్వచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 150 కార్డ్స్కి తగ్గకుండా అండ్ 200 కార్డుల వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోతే అలాగే ఇది పండగ నెల కాబట్టి అలాగే ఎవ్రీ మంత్ కూడాను బై 10th కల్లా మనం 90% ఆఫ్ ది PDS డిస్ట్రిబ్యూషన్ అనేది మనం కంప్లీట్ చేయాల్సిందిగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే ఈ జిల్లాలో ఏం చేశామంటే CSDTలు ఎవరైతే గతంలో ఉండేవారో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్స్ వాళ్ళని ఏంటంటే మనం డిప్యూటీ తహసీల్దార్స్గా వేసి అన్ని మండలాల్లో కూడా ఎవరైతే 38 మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారో డిప్యూటీ తహసీల్దార్లు మాత్రమే ఈ సివిల్ సప్లైస్ సిస్టమ్ వీళ్ళు మానిటర్ చేస్తారు. అండ్ ఈ సాలూరులో చేతులు కట్టేసి నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు 7వ రోజు మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న సమ్మె చేతులు కట్టేసి నిరసన ప్రభుత్వం కార్మికుల పట్ల అణచివేత ధోరణి కోరుకుంటోందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. 7వ రోజు సమ్మెలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో సమ్మె శిబిరం వద్ద కార్మికులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి NY నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం గడిచిన 7 రోజులుగా సమ్మె చేస్తుంటే ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని, మరోపక్క పట్టణాల్లో పెరిగిపోతున్న చెత్తను పూడ్చేందుకు సచివాలయం ఉద్యోగులు కార్మికులను పెట్టి పని చేయించే ప్రయత్నం చేస్తోందని, అడ్డుకుంటే అరెస్టు చేయిస్తుందని, ఇది ప్రభుత్వానికి పరాకాష్ఠకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మంచినీరు, కరెంటు పూర్తిగా నిలిపివేసి ఇంజనీరింగ్ వర్కర్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారని, ప్రజలకు కలిగే అసౌకర్యాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. సమ్మె చేయండి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఉద్యోగ భద్రత ఇచ్చే వరకు పోరాడుతాం. జగనన్న హామీలు అమలు చేయాలి. సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఆపాలి. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి. 7వ రోజు సమ్మెకు ప్రజలందరూ మద్దతు ఇవ్వండి.
పాతపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిపురం తేజేశ్వరరావు నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పాత్రికేయులు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, బంధువులు, మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిరిపురం తేజేశ్వరరావుకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అందరూ కలిసి ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో రోడ్డుపై దాచేపల్లి, కేసానుపల్లి గ్రామస్తులు బైఠాయించారు. కేసానుపల్లి గ్రామంలో నిర్మించబోతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి వ్యతిరేకంగా అద్దంకి, నార్కెట్పల్లి హైవే రహదారిని దిగ్బంధించి రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తమ గ్రామంలో రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వద్దంటూ, అండర్ పాస్ బ్రిడ్జ్ కావాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామస్తులను ధర్నా చేయకుండా దౌర్జన్యంగా దాచేపల్లి పోలీసులు అడ్డుకున్నారు. మాకు న్యాయం చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రెండు గ్రామాల ప్రజలు హెచ్చరించారు. ఒక 10 రోజుల నుండి కూడా ఇక్కడ ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్పి వస్తున్నాయి. రైల్వే అధికారులు ఆర్ఎన్బి వాళ్ళకి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారంటున్నారు. కానీ తరతరాల నుంచి కూడా ఇక్కడ ఇంజనీరింగ్ రూల్స్ ప్రకారం కింద 25 అడుగులు లోతుంది కాబట్టి ఇంకొక 15 అడుగులు కనుక తీస్తే ఇక్కడ అండర్ బ్రిడ్జి బాగుంటుందని చెప్పి మా ప్రజలందరూ కూడా అభిప్రాయం. ఈ అంత ముందు కూడా అండర్ బ్రిడ్జి ఇక్కడ రూల్స్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీరు ఫ్లైఓవర్ మానుకొని ఇక్కడ ఏ పాసిబిలిటీ 25 అడుగులు ఉంది, ఇంకో 15 అడుగులు తీస్తే అండర్ బ్రిడ్జి చాలా ఈజీగా అవుతుంది. ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. స్కూళ్ళు ఉన్నాయి, సచివాలయం ఉన్నాయి, దాదాపుగా 400 కుటుంబాలు కూడా ఇబ్బంది పడతారు, రోడ్డును పడతారు. కాబట్టి మీరందరూ కూడా రైల్వే అధికారులకి, అందరికీ, ఎంపీ గారికి మనవి చేస్తున్నాం, మీరు ఫ్లైఓవర్ వద్దు, అండర్ బ్రిడ్జ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్లు, మెగా డిఎస్సీలు అందని ద్రాక్షాలే అంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో భారీ ద్రాక్ష పండ్ల గుత్తులకు జాబ్ క్యాలెండర్ను 2024 ఎక్కడ, మెగా డిఎస్సీలు ఎక్కడ అని వ్రాసి ఉన్న ప్లకార్డులను అమర్చి వైకాపా ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి జగన్ ఇస్తామన్న ఉద్యోగాలన్నీ అందని ద్రాక్షాలే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అందుకనే ప్రయత్నం చేస్తూ నిరసన తెలియజేశారు. ఉద్యోగుల పరిస్థితి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, జాబులు ఎక్కడ, జగన్ డౌన్ డౌన్ సమర్థ ముఖ్యమంత్రి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వెంటనే, జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వెంటనే, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, డౌన్ డౌన్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, జగన్ పరిపాలన నిరుద్యోగుల పరిస్థితి, క్యాలెండర్ వెంటనే. నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తమ స్వగ్రామం నుండి సమీప గ్రామాలకు ఉదయపు నడక చేసి ఆనాటి తమ కుటుంబ మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. తమ స్వగ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముందుకు సాగారు. తన తండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి తమ స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి నుండి కంప సముద్రం వెళ్లి చదువుకునేవారని, పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన అనంతరం గ్రామానికి వచ్చినప్పుడు ఆయన ఇలాగే గ్రామం నుంచి సమీప గ్రామాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడేవారని, ముఖ్యంగా వ్యవసాయం, గ్రామాల్లో పరిస్థితులు చర్చించుకునేవారని, అప్పటి జ్ఞాపకాలు మళ్లీ ఇప్పుడు ఇలా మార్నింగ్ వాక్ ద్వారా తనకు తెలిసాయని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు. బ్రాహ్మణపల్లి నుండి కంపసముద్రం పాఠశాల వరకు సాగిన మార్నింగ్ వాక్లో పలువురు ప్రజలు ఎమ్మెల్యే మేకపాటి ఇలా అందరితో మాట్లాడుతూ ముందుకు సాగుతుండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నియోజకవర్గ ప్రతినిధినైన మీ ఊరి వాడినే అంటూ తెలుపుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ పనులు, ఉద్యోగాల గురించి వారిని అడుగుతూ ముందుకు సాగారు. ఇప్పుడు అనుకుంటున్నాను
కాకినాడ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీలు ఇవ్వాలని సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ వస్తున్న నేపథ్యంలో కాకినాడ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి నిర్దిష్టంగా స్పష్టమైన హామీలు ఇవ్వాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ బహిరంగ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం సుందరయ్య భవన్లో సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబుతో పాటు నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె నాగజ్యోతిలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి చాలా కాలం అయిందన్నారు. పాలకవర్గం లేకపోవడం వలన 15వ ఆర్థిక సంఘం నిధులు నగరపాలక సంస్థకు జమ కావడం లేదన్నారు. కార్పొరేటర్లు లేక ప్రజా సమస్యల పరిష్కారం అంతంత మాత్రంగా ఉంటుందన్నారు. అందువల్ల తక్షణమే కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించడం గురించి సీఎం స్పందించాలన్నారు. అదేవిధంగా ఏళ్ల తరబడి గ్రామాల విలీనం జరగలేదని, ఆయా గ్రామాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదన్నారు. అందువల్ల ప్రతిపాదిత విలీన గ్రామాలకు తక్షణం తాగునీరు అందించాలని, పన్నులు పెంచకుండా హామీ ఇవ్వాలన్నారు. నగరంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. రేపటి రోజున కాకినాడ స్మార్ట్ సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. వారికి సిపిఎం తరపున స్వాగతం తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రవాణా సౌకర్యాల ఇబ్బందుల్ని వారు పరిశీలన చేయాలా. అచ్యుతాపురం గేటు దగ్గర ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ఉదయం ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు, పిల్లలు కళాశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా తీవ్ర ఇబ్బందిగా ఉంది. తక్షణం అచ్యుతాపురం గేటు ఫ్లైఓవర్ కంప్లీట్ చేయాలా. అట్లాగే కాకినాడ నగరంలోకి వచ్చేటటువంటి రహదారులు రామచంద్రపురం, అలాగే అటు యానాం నుంచి వచ్చేటటువంటి మార్గాల నుంచి వచ్చే వాహనాల రద్దీ చాలా తీవ్రంగా పెరిగింది. దానివల్ల జగన్నాథపురం వంతెన 3వ వంతెన నిర్మించి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాలి. అలాగే కాకినాడకు వచ్చేటటువంటి ప్రధాన రహదారులు 5 ఉన్నాయి. అందులో పిఠాపురం నుంచి వచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత కాకినాడ నగరానికి రావడం చాలా సంతోషమే. అయితే ఈ సందర్భంగా కాకినాడ అభివృద్ధి గురించి సిపిఎం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ గడువు ముగిసి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఎన్నికలు లేవు. అధికారులు కూడా ఎన్నికల గురించి స్పష్టత ఇవ్వడం లేదు. నగరపాలక సంస్థ పాలకవర్గం లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రజల యొక్క దైనందిన సమస్యల పరిష్కారానికి కూడా కార్పొరేటర్లు ఉంటే వారి ద్వారా ప్రభుత్వ అధికారులకి విన్నవించే సమస్యల పరిష్కారం జరుగుద్ది. కాబట్టి పాలకవర్గం అనేది అత్యంత కీలకం. కాకినాడ నగరపాలక సంస్థకి తక్షణమే ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని కోరుతున్నాం. గత చాలా కాలంగా కాకినాడ నగరాన్ని విస్తరించాలని చర్చ జరుగుతుంది. అనేక గ్రామాలు విలీనం చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఆ గ్రామాలకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరపలేదు. కాబట్టి ఆ గ్రామాల విలీనాన్ని కూడా పూర్తి ముఖ్యమంత్రి గారు కాకినాడ పర్యటన సందర్భంగా సిపిఎంగా కొన్ని విషయాల్ని సీఎం గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటికే టిట్కో ఇళ్ళు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి టిట్కో ఇల్ని తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జగనన్న కాలనీల్ని తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులందరికీ అందించే విధంగా ఏర్పాటు చేయాలనేసి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అలాగే కాకినాడ ప్రాంతం తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం కాకినాడ పర్యటనకు వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఎం పార్టీ స్వాగతం చెప్తూ కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాకినాడని పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కాకినాడలో క్రైమ్ రేట్ చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. మాదక ద్రవ్యాల అవి కూడా తిరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దానిపైన నిఘా పెట్టి వాటిని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అంతేకాకుండా
కాకినాడలో ఉన్న పరిశ్రమల్లో ఈ మధ్యకాలంలో నూతన సంవత్సర సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలో తూర్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో అంగరంగ వైభవంగా పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు జరిగాయి. స్వామివారిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ చైర్మన్ విజయభాస్కర్ మాట్లాడుతూ 2018 నుండి ఇక్కడ బాబా విగ్రహం ఏర్పాటు చేశామని, వందలాది మందికి అన్నదానాలు చేస్తున్నామని తెలిపారు. బాబా దయ వల్ల కరోనా సమయంలో ప్రతిరోజు 500 మందికి పైగా ఆహారపు పొట్లాలు అందించామన్నారు. ముందు ముందు ఈ ఆలయంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని విజయభాస్కర్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బాబాను దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సారంగ విజయభాస్కర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సాయిబాబా మందిరం, తూర్పు వీధి, కోట, తిరుపతి జిల్లా. ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మన మందిరంలో అభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ మందిరం సుమారుగా 30 సంవత్సరాల నుంచి సత్సంగ భజనలతో ప్రారంభమై 2018 నాడు విజయదశమి నాడు ఇక్కడ మన విగ్రహం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. సిడిలో ఉండేటువంటి ప్రతిమ సైజు విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ మందిరం తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు అన్నప్రసాద వినియోగం, తర్వాత అవసరమైన భక్తులకి ఈ దుప్పట్ల పంపిణీ, తర్వాత మెడికల్ సర్వీసు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కరోనా సమయంలో అయితే సుమారుగా 3 నెలల పాటు ప్రతిరోజు కూడా 500 మందికి ఆహారం పార్సల్స్ అని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో సుమారుగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క కాలనీ, ఎస్టీ కాలనీ కానీ ఇట్లా వెనకబడిన కాలనీలను తీసుకొని అక్కడ ఉండేటువంటి పేదలకు, హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అందరూ కూడా సుమారుగా రోజుకు 500 పొట్లాల లెక్కన ఆహార పొట్లాలను అందజేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ జనవరి 1 ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మందిరంలో వివిధ సేవలు నిర్వహించబడ్డాయి. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాబ్ క్యాలెండర్ 2024 ఎక్కడ? మెగా డిఎస్సీలు ఎక్కడ? అందని ద్రాక్షలే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. ప్రైవేటు వ్యక్తులతో చెత్తను తొలగించేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకొన్న కార్మికులు. ఈ నెల 27వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు సన్నాహాలు. సిరిపురం తేజేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. రానున్న కాలంలో మరిన్ని పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ శాఖ మార్చులు ధర్మాన ప్రసాదరావు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.